రాఘవయ్య మధ్యాహ్నం నిద్ర నుండి లేచి టీ తీసుకుంటున్నాడు ముందు గదిలో. అతని ఆలోచనలన్నీ జరగబోయే కొడుకు వివాహం గురించే. కొడుక్కి నచ్చిన కోడలే దొరుకుతున్నందుకు మనసులో ఎంతగానో మురిసిపోయాడు రాఘవయ్య. వైభవంగా వివాహం చేసి తన అంతస్తుని నిలబెట్టుకోవాలనుకున్నాడు. రాఘవయ్య ఆలోచనలకి అంతరాయం కలిగిస్తూ గదిలోపలికి వచ్చాడు భూషణం. ఏంటో తీవ్రంగా ఆలోచిస్తున్నావు రాఘవ అంటూ రాఘవయ్యకి ఎదురుగా కూర్చున్నాడు భూషణం. ఆ ఇంకేముంటుంది ఆలోచించడానికి, అదేనోయ్ ఆ అబ్బాయి వివాహం ఎంత ఘనంగా జరిపించడం అని చిన్నగా నవ్వుతూ అన్నాడు రాఘవయ్య. ఎప్పుడూ ఆ ఆలోచనలైనా ఏంటి? ఊళ్ళోని విషయాలు కూడా కాస్తంత పట్టించుకుంటూ ఉండాలి. ఊళ్ళో విషయాలు ఎప్పుడూ ఉన్నవేలెద్దు. ఇది సామాన్య విషయం కాదోయ్. నువ్వు విన్నావంటే సంతోషంతో ఎగిరి గంతేస్తావు. ఏంటది? నీ విరోధికి అపకారం జరిగిందంటే నీకు పరమానందమేగా. అంటే నాకేం అర్థం కావడం లేదోయ్. నాకున్న ఒకే ఒక్క విరోధి ఆ గంగాధరమే. నేను అతన్ని విరోధిగా పరిగణించకపోయినా అతడు మాత్రం నన్ను శత్రువుగా చూస్తున్నాడు. ఇంతకీ ఏమైంది? అతడికి ఏమైనా అపకారం జరిగిందా ఏంటి? ఆత్రంగానే అడిగాడు రాఘవయ్య. అపకారమని మెల్లగా అంటావేంటి? అతడు మొహం ఎత్తుకుని నలుగురిలో తిరగడానికి వీల్లేని సంఘటన జరిగింది. నీ వరకు రాలేదా? చెప్పేదేదో సూటిగా చెప్పేద్దు, నన్ను విసిగించక. ఎంతవరకు నేనేం వినలేదు. ఏం జరిగిందేంటి? కాస్తంత విసుగ్గా అన్నాడు రాఘవయ్య. గంగాధరం గారమ్మాయి బంగారయ్య గారబ్బాయితో లేచిపోయిందట. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదట. బంగారయ్యని నానా మాటలు అంటున్నాడట గంగాధరం. పాపం మా వియ్యంకుడు నెత్తి నోరు బాదుకుంటున్నాడట తనకేమీ తెలీదని. ఇవాళ పట్నం పరిగెత్తాడు మా వియ్యంకుడు. అక్కడ ఉంటారేమోనని. అతను తిరిగొస్తే తెలుస్తుంది. ఈ దెబ్బతో గంగాధరం బుర్ర తిరుగుడు కాస్త అణగారిపోతుంది అంటూ తన అక్కసునంతా వెళ్ళగక్కాడు భూషణం. అంతా విని రాఘవయ్య ఆనందించలేదు. అతని మనసు జాలితో నిండిపోయింది. గంగాధరం తనకి విరోధే కావచ్చు, కానీ అతని కూతురు చేసిన తప్పుకి అతనెందుకు బాధ్యుడు కావాలి? అతన్ని ఎందుకు ఎవరైనా నిందించాలి? ఇప్పటికే కుమిలిపోతున్న అతన్ని చూసి ఎవరైనా ఎందుకు సంతోషించాలి? ఎందుకు హేళన చెయ్యాలి? ఇలా సాగాయి రాఘవయ్య ఆలోచనలు. ఎంతో ఆనందిస్తాడు అనుకున్న రాఘవయ్య తనే బాధపడుతున్నట్లు నిర్లిప్తంగా ఉండడం భూషణంకి ఆశ్చర్యాన్ని కలిగించింది. అతని మనస్తత్వపు లోతు అవగాహన కాలేదు భూషణంకి. అదేంటి రాఘవ, ఈ విషయం విని నువ్వెంతో ఆనందిస్తావనుకున్నానే అన్నాడు అయోమయంగా భూషణం. భూషణం, ఇటువంటి విషయాల్లో ఆనందించడం అమానుషమే అనిపించుకుంటుంది. ఈ సంఘటనలో గంగాధరం ఎంతవరకు బాధ్యుడో ఆలోచించావా? తప్పు వాళ్ళ అమ్మాయిది. అటువంటప్పుడు ఏ తప్పు లేని గంగాధరాన్ని ఎందుకు నిందించడం? అతన్ని చూసి ఎందుకు హేళన చేయడం? ఇటువంటి సంఘటన అతని ఇంట్లోనే కాదు, ఎవరింట్లోనైనా జరగచ్చు. అయితే అది పిల్లల మనస్తత్వం మీద, వారు పెరిగిన వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. ఈ స్థితిలో గంగాధరాన్ని హేళన చేయలేను సరికదా. అతనంటే నాకు ఎంతో జాలి వేస్తోంది. బంగారయ్య కొడుక్కి ఆశ్రయమిచ్చి ఆదుకున్నాడు గంగాధరం. అటువంటి ఆ వెధవ కృతజ్ఞతకు మారుగా ఇటువంటి వెధవ పని చేశాడంటే ముందు ఆ కుర్రకొంకను నిందించాలి, నిలువున కాల్చెయ్యాలి. అంతేగాని మనకి విరోధి అని నిర్దోషైన గంగాధరాన్ని నిందించకూడదని నా అభిప్రాయం భూషణం అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు రాఘవయ్య. భూషణం విస్తుపోయాడు క్షణంసేపు. రాఘవయ్య హృదయం ఎంత విశాలమైంది! ఇటువంటి వ్యక్తిని గంగాధరం ఎందుకు ద్వేషిస్తున్నాడో ఒక పళాన అర్థం కాలేదు భూషణంకి. నీ సహృదయతకి ఇదో తార్కాణం రాఘవ. నువ్వు చెప్పిన తర్వాత నాకు అనిపిస్తోంది గంగాధరం పట్ల జాలి చూపాలని. నిజమే మరి. అతని తప్పు ఇందులో ఏముంది? అయినా ఈ సంఘటన అతని జీవితానికి ఓ పెద్ద సమ్మెట పెట్టు. అతను తట్టుకోలేడేమో. ఇంతకీ ఆ అమ్మాయిని లేవ తీసుకువెళ్లిన బంగారయ్య కొడుకు ఆమెను వివాహం చేసుకుంటాడంటావా? అది ఒక పాయింటే. ఆ వెధవ వట్టి జులాయి వెధవ. ఆమెని అన్యాయం చేసినా చెయ్యొచ్చు. అంతా ఆమె అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఏమైనా ఒక విషయం మాత్రం చెప్పాలి. మనిషిలో అసూయ హద్దు మీరకూడదు. అది ఒకప్పుడు జ్వాలగా మారి ఆ మనిషినే దహించి వేస్తుంది. గంగాధరంకి ఎందుకో మరి నా మీద అసూయ. అది ఎంతవరకు పోయిందంటే నేనేం ప్రయత్నించినా నా ప్రయత్నాన్ని భగ్నం చేయడానికే చూసేవాడు. అది కేవలం నా మీదుండే అసూయ వల్లనే. అందువల్ల నేను నష్టపోయిందేమీ లేదు. ఇంతవరకు నేను చెప్పలేదు గాని తన కూతుర్ని మా వాడు వివాహం చేసుకోవడానికి అంగీకరించలేదని మీ అమ్మాయిని చేసుకుంటున్నాడన్న అసూయతో మీ అమ్మాయికి మూర్ఛరోగం ఉందని అటువంటి అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటున్నాడని అటు మావాడికి నూరు పోయించాడు. ఇటు నా చెవిన పడేలాను ప్రచారం సాగించాడు. అయితేనే వాటిని మేం పట్టించుకోలేదు. ఇది అసూయతో చేసిన పని కాదంటావా? వీటన్నింటి ఫలితమే ఈనాడు గంగాధరం మనస్తాపానికి హేతు. అయినా ఇప్పటి సంఘటన పట్ల అతని మీద జాలి ఉంది నాకు అంటూ భూషణంకి తెలియని విషయం చెప్పాడు.
భూషణం తన విషయంలోనూ గంగాధరం కలిగించుకున్న వైనం తెలుసుకుని విచారించాడు. అయితే మన సంబంధం చెడగొట్టే ప్రయత్నం జరిగిందన్నమాట. నువ్వు మంచివాడివి కాబట్టి సరిపోయింది గాని మరొకరైతే పరిస్థితులు తారుమారై ఉండేవి. ఇంతకీ నా మీద అతనికి కక్ష ఎందుకు చెప్పు? ఏముంది? అసూయ. నువ్వు నాతో వియ్యం పొందుతున్నావన్న అసూయ. అంతకు మించి కారణమేముంది? పోనిద్దు. అసూయ చెంది అతను బావుకున్నదేమిటో చూస్తున్నాం కదూ. మెల్లగా మందహాసం చేస్తూ అన్నాడు రాఘవయ్య. అంతలో నౌకరు టీ తీసుకొచ్చి భూషణానికి ఇచ్చాడు. అప్పుడే వార్త లోపలికి పోయిందన్నమాట. టీ గ్లాసు తీసుకుంటూ అన్నాడు భూషణం. వార్త ప్రత్యేకించి వెళ్ళనవసరం లేదులేబోయ్. నిన్ను చూడగానే పంపించేస్తారు. ఎంతైనా కాబోయే వియ్యంకుడువు కదూ నవ్వాడు రాఘవయ్య. భూషణం కూడా అతని నవ్వులో తన నవ్వు కలిపేశాడు. టీ తాగడం ముగించి ఖాళీ గ్లాసు బల్ల మీద పెట్టాడు. మరి నేను వెళ్ళొస్తాను లేచాడు భూషణం. మంచిది, వెళ్ళిరా. అబ్బాయి వచ్చాక కబురు పంపుతానులే. భూషణం నిష్క్రమించాడు. బంగారయ్య పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. పట్నం వెళ్లి వెతికాడు, కనిపించలేదు. ఎక్కడికి పోయారో ఆచూకీ దొరకలేదు. అతని ఆలోచనలు మరో మార్గం పట్టాయి. ఒకవేళ నరహరి ఆమెని మోసం చేసి ఎక్కడికో పారిపోతే? కొడుకు గత చరిత్రను బట్టి అలా ఊహించక తప్పింది కాదతనికి. ఆ ఆలోచన రాగానే అతనికి ఒళ్ళంతా చెమట్లు పట్టాయి. అటువంటిదేదో జరిగినాడు పంకజం తప్పక తిరిగొస్తుంది. అప్పుడు గంగాధరం దృష్టి తమ కుటుంబం మీద, ముఖ్యంగా తన మీదకి మళ్ళుతుంది. పర్యవసానమేంటో ఊహించుకోవడానికి భయం వేసింది బంగారయ్యకి. తనలో కలిగిన ఈ భయాన్ని భార్యకి చెప్పాడు బంగారయ్య. మీ ఆలోచనలన్నీ ఇలాగే ఉంటాయండి. వాళ్ళిద్దరూ ప్రేమించుకునే పరారీ అయితే వాడు అటువంటి పని ఎప్పుడూ చేయడు అంటూ మందలించింది శాంతమ్మ. నా ఆలోచనలు అలా ఉంటాయంటావే గాని మన వాడి సంగతి నీకు తెలియదేముంది. అందుకే నాకు భయంగా ఉంది శాంత. వాడొచ్చి ప్రశాంతంగా ఉన్న మన జీవితాల్లో తుఫాను తెచ్చాడు. ఆ అమ్మాయి నిన్నొచ్చినట్టుంది. ఏమంటుంది ఏమిటి? ఇంకేమంటుంది? వాళ్ళన్నయ్య చేసిన పనికి వాళ్ళ అత్తవారింట్లో అందరూ దీన్ని నానా మాటలు అంటున్నారట. పౌరుషం తెచ్చుకుని ప్రయోజనం లేదనుకుని కిక్కురు మనకుండా నోరు మూసుకుని ఊరుకుంటుందట. వాళ్ళ మాటలు ఎలా ఉన్నా మన అమ్మాయికే నరహరి చేసిన పని నచ్చలేదు. అది మన దురదృష్టం. ఈ పరిస్థితుల్లో నేను కోరుకునేది ఒకటే. వాడు చేసిన పని తప్పే అయినా ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటే కొంత నయం. అదే నా కోరిక అన్నాడు బంగారయ్య. ఇలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా దూరం నుంచి నరహరి, పంకజం, శ్రీను వస్తుండడం గమనించిన బంగారయ్య నిశ్చేష్టుడయ్యాడు. చెరొకరి చేతిలో చిన్న సూట్ కేసు ఉంది. నరహరి పంకజంతో పాటు శ్రీను ఎలా ఉన్నాడు అన్నది అతని మెదడులో ఉద్భవించిన ప్రశ్న. ఇది సమాధానం రాని ప్రశ్న. అతనిలో మరో ఆలోచన కూడా కలిగింది. ఇంతకీ పంకజాన్ని లేవదీసుకుపోయినవాడు నరహరా లేక శ్రీనునా? ఆ అనుమానమైతే కలిగింది గాని పంకజాన్ని లేవదీసుకుపోవలసినంత అవసరం శ్రీనుకి లేదన్న ఆలోచన లేకపోయిందా క్షణంలో. శాంత, అటు చూడు ఎవరొస్తున్నారో. శాంత తలెత్తి వీధికేసి చూసింది. ఆమె ఆనందానికి అంతులేకపోయింది. ఆమె మొహం విప్పారింది. నిజమే మరి. కొడుకు కొత్త కోడల్ని చూస్తే ఏ తల్లికి అటువంటి అనుభూతి కలగదు? ఇప్పుడేమంటారు? మీరు ఊరికే వాణ్ణి అనుమానించేశారు. ఆమెకు అన్యాయం చేసి ఎక్కడికైనా పారిపోతాడేమోనని. అలా ఎప్పుడూ జరగదని నేను చెబితే నమ్మారు. అసలు మీరెప్పుడు మాత్రం నా మాట నమ్మారు గనుక అంది శాంతమ్మ ఉత్సుకతతో లేచి నుంచుని. బంగారయ్య కూడా లేచాడు. ఇద్దరూ ద్వారం దగ్గరకు వచ్చారు. వస్తున్న వాళ్ళకేసే వాళ్ళ దృష్టి కేంద్రీకరించుంది. అవును, మరి వీళ్ళిద్దరిలో శ్రీను ఉన్నాడేంటి? తన సందేహాన్ని వెల్లడి చేశాడు బంగారయ్య. అబ్బా, అన్నీ మీకు సందేహాలేనండి. స్టేషన్లో కనిపించాడేమో, కలిసొస్తున్నారేమో. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసెంతో కుదుట పడింది. ఇహ మీరు వెళ్ళి గంగాధరం గారితో ధైర్యంగా చెప్పిరండి అంది నిబ్బరంగా. నరహరి, పంకజం, శ్రీను వెంటొచ్చారు. పంకజం మొహం దించుకుంది. ఇంటి గుమ్మం దగ్గరికి రాగానే శాంతమ్మ ముందుకు పోయి కోడల్ని పొదివి పట్టుకుని లోపలికి తీసుకొచ్చింది. బంగారయ్య మొహం ముడుచుకుని నుంచున్నాడు. ఏం బాబు శ్రీను, నీకెక్కడ కలిసారు వీళ్ళు అన్నాడు బంగారయ్య. అదంతా తర్వాత చెబుతాను గాని ముందు మీ అబ్బాయిని పలకరించి లోపలికి తీసుకువెళ్ళండి అన్నాడు శ్రీను. ఈ విధవని ఇంకా పలకరించడం ఒకటే, వాడే వెళతాడు లోపలికి అని కోపంగా కొడుక్కేసి తిరిగి, మమ్మల్ని ఉద్ధరించావుగా, వెళ్ళరా వెళ్ళు లోపలికి. నీ వల్ల నేనెంత అవమానానికి గురయ్యానో నీకేం తెలుసు? ప్రాణాలతో ఇలా ఉన్నాను, సంతోషించు అన్నాడు బంగారయ్య. నరహరి శ్రీనుకేసి మౌనంగా చూశాడు. శ్రీను మెల్లగా నవ్వాడు. నువ్వు లోపలికి వెళ్ళు నరహరి, ఆవేశంలో ఆలోచన ఉండదు, వెళ్ళు అన్నాడు శ్రీను. నరహరి లోపలికి వెళ్ళాడు. శాంతమ్మ కొడుకుని చిరునవ్వుతో పలకరించింది. కూర్చోబాబు శ్రీను అన్నాడు బంగారయ్య. పర్వాలేదులేండి, ఇంటికి వెళ్ళాలి. ఇంతకీ వీళ్ళెక్కడ కనిపించారో చెప్పావు కాదు. వాళ్ళ అదృష్టమో మీ అదృష్టమో గాని నాకు వీళ్ళు విజయవాడలో అగుపించడం మంచిదే అయింది బంగారయ్య గారు. నాకు కనిపించకపోయి ఉంటే వీళ్ళిప్పుడు రావడం జరుగుండేది కాదు.
అలాగా? అంటే వీళ్ళు విజయవాడ వెళ్ళిపోయారన్నమాట. అన్నమాట ఏంటండి? ఉన్నమాటే. అదృష్టవశాత్తు కనిపించారు. నాకెందుకని నేను ఊరుకోలేకపోయాను. ఎందుకు అంటే ఒక ఊరి వాళ్ళం. మీరంతా ఇక్కడ కంగారు పడుతుంటారని తెలుసు. అదీగాక పంకజం భవిష్యత్తు నన్ను కలవరపరిచింది. ఈ కారణాల వల్ల వీళ్ళని నిలదీసి గట్టిగా అడిగి భయపెట్టి తీసుకొచ్చేసరికి నా తల ప్రాణం తోకొచ్చిందంటే నమ్మండి. చాలా మంచి పని చేసావు బాబు. మంచి మనసు కలవాడు కాబట్టి మీ నాన్నగారికి, గంగాధరం గారికి మధ్య ఉండే మనస్పర్ధల్ని జ్ఞాపకం ఉంచుకుని ఊరుకోకుండా మానవత్వం గల మనిషిగా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించావు. అందుకు నిన్ను అభినందించాలి బాబు. మేము ఎల్లప్పుడూ నీకు రుణపడి ఉంటాం. నీకు తెలీదింకా నేను ఎలాంటి మానసిక పరిస్థితుల్లో ఉన్నానో. ఏ దేవుడు రక్షించాడో కాని లేకుంటే గంగాధరం గారు నన్ను ఈ పాటికి మరో లోకానికి పంపించేవారు. కూర్చున్నావు కాదు. మా నాన్నగారు నా కోసం ఎదురు చూస్తుంటారు. వస్తానండి. పోనీ కాఫీ అయినా తాగి వెళ్ళు. తర్వాతొచ్చి తీసుకుంటానులేండి. వస్తా అంటూ నిష్క్రమించాడు శ్రీను. బంగారయ్య లోపలికి వెళ్ళాడు. నరహరి కుర్చీలో మొహం దించుకుని కూర్చునున్నాడు. కొడుకుని చూస్తుంటే బంగారయ్యకి ఒళ్ళు మండిపోతుంది. బుద్ధిగా ఉంటానని ఇంటికి తిరిగొచ్చిన వాడివి ఈ వెధవ పని చేశావేమిట్రా? నువ్వు హాయిగా ఆమెతో ఉండడమే ఆనందం అనుకున్నావు గాని ఇక్కడ మా పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వెప్పుడైనా ఆలోచించావా? కోపంగానే అన్నాడు బంగారయ్య. నరహరి తండ్రికేసి సూటిగా చూడలేకపోయాడు. అయినా జవాబు చెప్పడానికి వెనుకంజ వేయలేదు. క్షమించండి నాన్న. అందులో కేవలం నా తప్పే కాదు. అసలు ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. పంకజం నన్ను ప్రోత్సహించింది. నా పట్ల ఎంతో అనురాగాన్ని చూపింది. కలలో కూడా ఊహించని ఈ అవకాశాన్ని జారి విడుచుకోవడం శుద్ధ తెలివి తక్కువతనం అనిపించింది. అవకాశం అన్నది ఎప్పుడో రాదు. జీవితంలో ఒకేసారి వస్తుంది. అందరికీ రాదు. కొందరికో వస్తుంది. దాన్ని వినియోగించుకోకపోతే తర్వాత విచారించాల్సి వస్తుంది అంటూ చెప్పుకుపోతున్న నరహరి మాటలకు అడ్డొచ్చాడు బంగారయ్య. అందుకే పంకజాన్ని లేవదీసుకుపోయావన్నమాట. గొప్ప పని చేసావు. మమ్మల్ని మొహమెత్తుకుని తిరగకుండా చేశావు. వెటకారంగా అన్నాడు బంగారయ్య. మీకేం నాన్న? ఆడపిల్ల తల్లిదండ్రులకే ఆ అవస్థ. మీకేం? నోరు మీరా? మాకు తలవంపులు కాదా? మా అబ్బాయి ఘనకార్యం చేశాడని బోర విరుచుకుని తిరగమంటావా? ఎంత సంకుచిత భావాలరా నీవి? గంగాధరం గారు పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేదు గాని ఇచ్చుంటే ఈసరికి నువ్వు కటకటాల వెనకుండేవాడివి తెలుసా? నరహరి మెల్లగా నవ్వాడు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చినా భయం లేదు నాన్న. పంకజం 18 ఏళ్లు పైబడిన యువతి. ఆమె అంగీకారాన్ని లిఖితపూర్వకంగా తీసుకునే సాహసించాను. నీ కొడుకునే ఉండి తెలివి తక్కువగా ప్రవర్తిస్తానా? ఉద్ధరించావు. ఇటువంటి విషయాల్లో తెలివితేటలున్నాయి. మరిందులోనూ లేకపోయినా విసుగ్గా అన్నాడు బంగారయ్య. సరేగాని ఇప్పుడు గంగాధరం గారికి ఎలా చెప్పడం? వెళ్ళి చెప్పండి మేం వచ్చేశామని. ఏమైనా అపకారం చేయడానికి ప్రయత్నిస్తే పర్యవసానమేమిటో అతనికే తెలుస్తుంది ధైర్యంగా చెప్పాడు నరహరి. బంగారయ్య కొడుక్కేసి అదోలా చూశాడు. వాడి మాటల తీరుకి ఆశ్చర్యపోయాడు. చేసింది వెధవ పని అయినా బెదిరింపులొకటి అనుకున్నాడు మనసులో. శాంతం అప్పుడే కాఫీ తీసుకొచ్చి అందించింది కొడుక్కి. కాఫీ తీసుకుని స్నానం చేయడానికి లేవరా అబ్బాయి అంటూ లోపలికి వెళ్ళిపోయింది. బంగారయ్య భార్యకేసి తీవ్రంగా చూస్తూ అక్కడి నుంచి బయటికి నడిచాడు. నరహరి కాఫీ తీసుకుని లోపలికి నడిచాడు. రాఘవయ్యకి తానెలా పంకజాన్ని నరహరిని తీసుకొచ్చాడో అంతా వివరంగా చెప్పాడు శ్రీను. రాఘవయ్య ఎంతో ఆనందించాడు. తనలాగే ఆ అబ్బాయి కూడా సహృదయుడైనందుకు, పరోపకార బుద్ధి గలవాడైనందుకు మురిసిపోయాడు. చాలా మంచి పని చేశావురా అబ్బాయి. దీనివల్ల ఆ 2 కుటుంబాల వినాశనం తప్పిందనుకో. ఇప్పుడైనా గంగాధరం ఎటువంటి భావాలతో ఉన్నాడో అర్థం కాదు. తెలివైన వాడైతే మరో ఆలోచన లేకుండా ఉపేక్షించకుండా వాళ్ళిద్దరికీ వైభవోపేతంగా వివాహం జరిపించేస్తే మంచిది అన్నాడు రాఘవయ్య. నేను ఆ మాటే చెప్పాను నాన్న. కానీ గంగాధరం గంభీరంగా ఉన్నాడు. జవాబు చెప్పలేదు. ఆలోచిద్దాంలే సీను అనేశాడు. అందుకనే అతను ఈ వివాహానికి అంత సులువుగా అంగీకరిస్తాడని నేను అనుకోన్నానా. బాగా షాక్ తిన్నాడు. అది సహజమేరా. ఒక్కగానొక్క కూతురు. ఆమె భవిష్యత్తు గురించి ఎన్నో ప్లాన్లు వేసుకున్నాడు. మనం అసూయపడేలా గొప్ప సంబంధాన్ని చెయ్యాలని కలలు కన్నాడు. కానీ పాపం విధి వికృతంగా నవ్వింది. ఇప్పుడేం చెయ్యాలో అర్థం కాని అయోమయ స్థితిలో పడిపోయాడు. మీరన్నదే నిజమేనన్నా. సరేగాని ఇక మనం వ్యవహారాల్లోకి దిగుదాం. ఆహ్వాన పత్రికలు ఎవరెవరికి పంపాలో పంపించేసాయి. ఊళ్ళో కూడా ఇచ్చేసాయి. అలాగే నాన్న అన్నాడు శ్రీను. అలా ఓసారి గంగాధరం ఇంటికి వెళ్ళొస్తానుండు అన్నాడు రాఘవయ్య. శ్రీను ఆశ్చర్యంగా తండ్రికేసి చూశాడు. చాలా రోజుల తర్వాత తండ్రి నోట ఆ మాట వినడం అతనికి ఓ పక్క ఆశ్చర్యము, మరో పక్క ఆనందమూ కలిగింది. పల్లెటూరి రాజకీయాలకు స్వస్తి చెప్పడానికి ఇది నాంది గీతమనిపించింది. అదేంటి నాన్న, మీరు గంగాధరం గారింటికి వెళ్ళడమా? ఆశ్చర్యంగా ఉందే అన్నాడు శ్రీను. ఆశ్చర్యమే మరి, కానీ వెళ్ళడం అవసరం అనిపిస్తోందిరా. నా పట్ల అతను చూపిస్తోన్న వైఖరిని అసూయ అనాలో ద్వేషం అనాలో తెలీదు గాని
అతను మరింత అబాసు పాలవకుండా ఉండాలంటే నేనిప్పుడు వెళ్ళాలి. అతన్ని కలుసుకుంటే అతనిలోని ఈర్ష్య తగ్గుముఖం పడుతుందని నా భావం. దానివల్ల నాకు తరిగిపోయిందేమీ లేదు. నేనే స్వయంగా అతని దగ్గరకొచ్చానని నలుగురితో చెప్పుకోవచ్చు గంగాధరం. అయినా పర్వాలేదు. నేను కోరేదంతా అతను వాళ్ళమ్మాయి వివాహం బంగారయ్య కొడుకుతో చేసేయడమే. నా మాటకి విలువిస్తాడనే పూర్తి విశ్వాసం నాకు లేదనుకో, నా ప్రయత్నిస్తాను అన్నాడు రాఘవయ్య. శ్రీను తండ్రి తీసుకున్న నిర్ణయాన్ని ఎంతో అభినందించాడు మనసులో. దీనివల్ల పంకజం నరహర్ల వివాహం జరగడమే కాకుండా తమ కుటుంబాల మధ్య గల వైషమ్యాలు తొలగిపోతాయన్న ఆనందం కలిగింది అతనికి. నిజానికి తనే చెప్పాలనుకున్నాడు తండ్రికి. ఓసారి గంగాధరం దగ్గరికి పోయి నచ్చజెప్పమని. తానింకా చెప్పకుండానే తండ్రిలో అటువంటి ఆలోచన కలిగినందుకు భగవంతుణ్ణి మనసులో ధ్యానించుకున్నాడు. మీ నిర్ణయం చాలా ఉత్తమమైంది నాన్న, వెళ్ళిరండి అన్నాడు శ్రీను. రాఘవయ్య బయటికి నిష్క్రమించాడు. పులి గుహలోకి వెళ్లిన మేకల బితుకుబితుకుమనుకుంటూ వెళ్ళాడు బంగారయ్య గంగాధరం దగ్గరికి. గంగాధరం శ్రీను ద్వారా పంకజం నరహరిల రాక విషయం తెలుసుకుని ప్రస్తుత కర్తవ్యం ఏమిటా అని ఆలోచిస్తున్నాడు తీవ్రంగా. నమస్కారం బాబుగారు అన్నాడు బంగారయ్య మెల్లగా. గంగాధరం తలెత్తి చూశాడు. అతని కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. అతని చూపుల్లో తీక్ష్ణత స్పష్టంగా కనిపించింది బంగారయ్యకి. మీ వాడు వచ్చేసాడటగా గంభీరంగా అన్నాడు గంగాధరం. అవును బాబుగారు, ఇద్దరూ వచ్చారు. వాళ్ళు రావడం ఏమిటి, వాళ్ళని తీసుకొచ్చాడు శ్రీను. అవును, శ్రీనే చెప్పాడు. అయినా నాకు ఆనందంగా లేదోయ్. వెళ్ళిన వాళ్ళు అక్కడెక్కడో ఉండిపోయినా బావుణ్ణు నిట్టూరుస్తూ అన్నాడు గంగాధరం. అదేం మాట బాబు, వాళ్ళ కోసం మనం వెతుకుతున్నాం కదా, ఇప్పుడు ఇలా అంటారేంటి? అర్థం కాక ప్రశ్నించాడు బంగారయ్య. మనం వెతుకుతున్న మాట వాస్తవమేనోయ్. మనకి కనిపిస్తే మనం ఎలాగో తీసుకొస్తాం. ఇప్పటి పరిస్థితి ఏంటో తెలుసా? రాఘవయ్య గారు అబ్బాయి వాళ్ళని తీసుకొచ్చాడు అంటే మా అమ్మాయిని ఉద్ధరించాడన్నమాట. అంటే నేనెవరిని ద్వేషిస్తున్నానో ఆ వ్యక్తులే నాకు సహాయం చేశారు. అది సహాయమో పరిహాసానికి మరో రూపమో ఎవరు చెప్పగలరు? శ్రీను వాళ్ళ నాన్నకి చెప్తాడు. వాళ్ళ నాన్నేమో విరగబడి నవ్వుతాడు ఆనందోత్సాహంతో. ఎంతకంటే నాకింకా అవమానం ఇంకేముంటుంది చెప్పు బాధపడుతూ అన్నాడు. గంగాధరం అంతరంగంలో అనుభవిస్తున్న ఆవేదన ఏమిటో ఇప్పుడు అర్థమైంది. ఆవేశంతో ఉగ్రరూపం దాల్చి గంగాధరం ఏం విజృంభిస్తాడోనన్న భీతితో వచ్చిన బంగారయ్యకి గంగాధరంలో ఈ భావం కలగడం సంతోషమే కలిగించింది. అది మీ భ్రమ బాబుగారు. రాఘవయ్య గారు ఇటువంటి మనస్తత్వం కలవారు కాదనుకుంటాను అని బంగారయ్య అన్నాడో లేదో గంగాధరం మరింత తీక్షణంగా చూశాడు అతని కేసి. ఏంటోయ్ రాఘవయ్యను పొగుడుతున్నావు, గాలి మళుతుందా ఏంటి అన్నాడు విసురుగా. అబ్బబ్బే, ఎంత మాట అన్నారు. గాలి మల్లడమా అటువంటిది ఈ బంగారయ్య జాతకంలో లేదండి. మీకు నచ్చజెప్పడానికి, మీలోని భ్రమ పోగొట్టడానికి అలా అన్నానే తప్పించి అతన్ని పొగిడే ఉద్దేశం కాదు. సవినయంగా చేతులు నులుపుకుంటూ అన్నాడు. అయితే రాఘవయ్య ఇప్పటి నా పరిస్థితి ఆధారం చేసుకుని ఎగతాళి చేయడంటావా? నా అభిప్రాయంలో అలా చేయడని అనిపిస్తుందండి అన్నాడు బంగారయ్య. అప్పుడే సీతమ్మ లోపల నుంచి వచ్చింది. ఏం బంగారయ్య, ఆ అమ్మాయి బాగుందా? తల్లిగా కూతురి యోగక్షేమాలు అడగకుండా ఉండలేకపోయింది. బంగారయ్య జవాబిచ్చే లోపలే గంగాధరం అందుకున్నాడు. ఆ బాగుండకేమవుతుందిలే కోపంగా అన్నాడు. నేనొకసారి వెళ్ళి చూసొస్తానండి అమ్మాయిని సౌమ్యంగా అంది సీతమ్మ. ఏ మొహం పెట్టుకుని వెళతావు? వెళ్ళి ఏమని పలకరిస్తావు? నువ్వు చేసిన ఘనకార్యానికి మేమెంతో ఆనందిస్తున్నామమ్మా అని అభినందించొస్తావా కోపంగా అన్నాడు గంగాధరం. సీతమ్మకి ఏడుపొచ్చింది. భర్త ఇంకా పరిస్థితితో రాజీ పడలేకపోతున్నాడని ఆమెకు తెలుసు. అయితే అతనిలోని ఆవేశం నిజస్థితిని అర్థం చేసుకోనివ్వడం లేదని కూడా తెలుసు. అలాగని మనం దూరంగా ఉంటామటండి. ఎంతైనా అది మన రక్తాన్ని పంచుకున్న అమ్మాయి. కన్న కూతురు చేసిన తప్పుని కన్న తల్లిదండ్రులే క్షమించకపోతే పరాయి వ్యక్తులెవరు క్షమిస్తారు చెప్పండి వృద్ధస్వరంతో అంది సీతమ్మ. అదే తల్లిదండ్రుల బలహీనత సీత. అందుకే పిల్లలు అలా తయారవుతూ ఉంటారేమో అప్పుడప్పుడు. జాలి, కరుణ, వాత్సల్యం, క్షమ ఇవేమీ లేకుండా గుండెల్ని బండరాయి చేసుకుని వాళ్ళ మానాన వాళ్ళని విడిచిపెట్టే అలవాటే గనక తల్లిదండ్రులకుంటే ముందు ముందు ఇటువంటి అనర్థాలు జరగడానికి అవకాశాలుండవు అన్నాడు కసిగా. అంత కటువుగా ఎవరుండగలరు బాబు? అంతెందుకు, మా నరహరి మీద నాకు వాళ్ళ కోపం వచ్చిందా? వాడు కనిపిస్తే నిలువున నరికేయాలన్నంత ఆవేశం నన్ను కదిల్చివేసిందా? అయినా వాడు తీరా ఎదురు పడేసరికి ఏదో నాకు తెలియని వాత్సల్యం నా చేత అంత పని చేయించలేకపోయింది. అదే మమకారపు విలువ బాబు అంటూ తాను కల్పించుకున్నాడు బంగారయ్య. అదేనోయ్ నేను చెబుతున్నాను. అదే మనలోని బలహీనత అంటాను. అండం అనేశారు, కానీ మీరంత కటువుగా ఉండగలరా? ఉండడానికి ప్రయత్నిస్తాను. నేను మాత్రం ఆ భ్రష్టురాల్ని చూడదలుచుకోలేదు. నా పరువు గంగలో కలిపేసిందిగా, దాన్ని ఇంకా చూడడమా
అంత పట్టుదల పనికిరాదండి. క్షణికమైన ఆవేశంతో అలా చేసింది. దాన్ని క్షమించండి. లేకుంటే నేను బ్రతకలేను. ఏడుపు స్వరంతో అంది సీతమ్మ. చూడు, నువ్వు బ్రతకలేకపోతే ఏ బావిలోనూ దూకు. అంతేగాని ఇలా పిచ్చి పిచ్చిగా నన్ను అడగద్దు గంభీరంగా అన్నాడు. బంగారయ్యకేం పాలు పోలేదు. ఏ విధంగా గంగాధరం గారిని మామూలు పరిస్థితికి తీసుకురావాలో అర్థం కాలేదు. భార్య కంటతడి కూడా అతడిని కరిగించడం లేదంటే ఇంకేం చేయడం అనుకున్నాడే గాని ఏదో చెయ్యాలన్న అభిప్రాయాన్ని విడవలేదు. బాబుగారు, జరిగిందేదో జరిగింది. మీరింకా ఆవేశాన్ని అంటిపెట్టుకుని కూర్చుంటే ఎలా? ఇప్పుడు నన్నేం చేయమంటారో చెప్పండి. మీ అమ్మాయి గారిని ఇక్కడికి తీసుకొచ్చేయమంటారా అన్నాడు బంగారయ్య. ఇక్కడికొద్దు. అది నా ఇంట్లో మళ్ళీ అడుగు పెట్టడం నాకిష్టం లేదు. దాన్ని తీసుకువెళ్ళిన వాడే దాని బాగోగులు చూసుకుంటాడు కటువుగానే అన్నాడు గంగాధరం. సరిగ్గా అదే సమయంలో రాఘవయ్య వచ్చాడు. అతన్ని చూస్తూనే గంగాధరం విస్తుపోయాడు. లేచి నుంచోకుండా ఉండలేకపోయాడు. బంగారయ్య సంగతి సరే సరే. నోరు విప్పుకుని క్షణం స్థాణువులా ఉండిపోయాడు. నమస్కారం రాఘవయ్య గారు అన్నాడు గంగాధరం. అలా అనక తప్పదు. ఎంతైనా ఒకప్పుడు రాఘవయ్య దగ్గరే తాను పనిచేశాడన్న విషయం మరిచిపోలేకపోయాడు. క్రమంగా రాఘవయ్య మీద ద్వేషం పెంచుకున్నా, అసూయపడుతున్నా మౌనంగా ఊరుకోలేకపోయాడు. ఆ సమయంలో నమస్కారం అన్నాడు చిరునవ్వుతో రాఘవయ్య. నమస్కారాలు బాబుగారు. సవినయంగా చేతులు జోడించాడు బంగారయ్య. బాగున్నావా బంగారయ్య అన్నాడు రాఘవయ్య. ఏదో ఇలా ఉన్నాం బాబు. నీకేమోయ్, బ్రతక నేర్చిన వాడివి నవ్వుతూ అన్నాడు రాఘవయ్య. బంగారయ్య గుండెలు జల్లుమన్నాయి. రాఘవయ్య గారు అలా అండంలో అంతరార్థం ఏమిటో కొంపదీసి తానే కొడుకుని ఉసుగొలిపి గంగాధరం గారమ్మాయిని లేవదీసుకుపోమ్మని చెప్పినట్టు అనుకుంటున్నాడా? గంగాధరం గారు మొదట్లో ఊహించిందే ఇతను గుర్తు తెస్తున్నాడా? అలాగైతే చొక్కెదురే అవుతుంది తనకి. అసలు ఈయనిప్పుడు రావడం ఎందుకు? గంగాధరం గారితో మనస్పర్ధలు పెంచుకున్న వ్యక్తి ఈ తరుణంలో రావడం ఏమిటి? గంగాధరం గారు ఊహించినట్టు ఆయన్ని సానుభూతి వచనాలతో హేళన చేయడానికి వచ్చినట్ట? లేదంటే తనకి గంగాధరం గారికి వివాదం సృష్టించడానికి వచ్చినట్ట? ఇలా ఆలోచనలు సాగించిన బంగారయ్య అవాక్కైపోయాడు. కూర్చోండి రాఘవయ్య గారు అన్నాడు గంగాధరం. రాఘవయ్య కూర్చున్నాడు. అతనికి ఎదురుగా కూర్చున్నాడు గంగాధరం. చాలా రోజుల తర్వాత మీరు మా ఇంటికి రావడం మా అదృష్టం అన్నాడు గంగాధరం. అబ్బే, నా గొప్పతనం ఏముంది ఇందులో? నేను నీలాంటి వాణ్ణే. నేనేదో నిన్ను సానుభూతి మాటలతో ఎగతాళి చేయడానికే వచ్చానని నువ్వు ఒకవేళ మనసులో అనుకుంటే నీ అభిప్రాయాన్ని మార్చుకో. ఎందుకంటే ఇటువంటి వాతావరణంలో ఆ భావన రావడం సహజం. అందుకే ముందుగానే చెబుతున్నాను. నీ పరిస్థితికి నేను జాలి పడుతున్నాను. ఇటువంటి పరిస్థితి నీకే కాదు, ఎవరికైనా తటస్థపడచ్చు. ఇది సాంఘికమైన విషయంగానే పరిగణించాలి గాని వ్యక్తిగతమైన విషయంగా కాదు. అందుకే నేనిప్పుడు వచ్చాను. ఈ విషయంలో నువ్వు మనసు పాడు చేసుకుంటే లేదా కటుగా ప్రవర్తిస్తే ఆ అమ్మాయి జీవితం పాడవుతుంది. తర్వాత మనం విచారించి లాభం లేదు. నేను కోరొచ్చి సలహా ఇస్తున్నానని నువ్వు నన్ను చులకం చేయకు. ఇది నేను రాఘవయ్యగా కాకుండా మానవత్వం ఉన్న ఓ మనిషిగా చెబుతున్నాను. నిజానికి మా వాడు చెప్పిందాన్ని బట్టి మీ పంకజం అదృష్టవంతురాలు. లేకపోతే నరహరి బుద్ధి ఎలా మారేదో ఎవరు చెప్పగలరు? ఏదో వచ్చేశారు. నీ పట్టుదల విడిచిపెట్టి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేయ్. నువ్వనొచ్చు, నీ కూతురు ఈ పరిస్థితుల్లో ఉంటే ఏం చేసేవాడువని. నేను మాత్రం నేను చెప్పినట్టే చేస్తాను. అంతకు మించి మరో మార్గం లేదు గంగాధరం. నీ మనస్తత్వం నాకు బాగా తెలుసు. అంత సులువుగా నువ్వు రాజీ పడలేవు. నీలో ఆవేశం, పట్టుదల పాళ్ళెక్కువగా ఉన్నాయని తెలుసు. అందుకనే నేను స్వయంగా వచ్చాను నీకు నచ్చజెప్పాలని. అందులో నా స్వార్థం ఏమీ లేదు. మనిషిగా, ఒక కులం వాడిగా నేను చెబుతున్నాను. బాగా ఆలోచించు. ఆ పైన నీ ఇష్టం అంటూ సుదీర్ఘమైన సలహా ఇచ్చాడు రాఘవయ్య. రాఘవయ్యని గురించి, అతని రాకను గురించి బంగారయ్య ఎలా ఆలోచించాడో అదేవిధంగా గంగాధరము ఆలోచించాడు. అయితే అతను చెప్పింది విన్న తర్వాత వారి అభిప్రాయాలు మార్చుకున్నారు. రాఘవయ్య మనస్తత్వం గురించి వాళ్ళిద్దరికీ తెలుసు. అయితే ఇప్పుడు వైరుధ్యం ఉంది కాబట్టి మొదట్లో అతన్ని అనుమానించక తప్పింది కాదు. మీరు చెప్పిందంతా అక్షరాల నిజం రాఘవయ్య గారు. నేనింకా రాజీ పడలేకపోతున్నాను. నలుగురు నన్ను వేలెత్తి చూపుతారనే భయం, నా పరపతి మట్లో కలిసిపోతుందన్న ఆవేదన నన్ను పొంగదీస్తున్నాయి. నిజం చెప్పాలంటే మీకు అసూయ కలిగే విధంగా ఓ మంచి సంబంధాన్ని చూసి మా అమ్మాయికి వివాహం చేయాలనుకున్నాను. కానీ ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. మీరంటే అసూయ, ద్వేషం నాలో ఎందుకు ఏర్పడిందో నాకే తెలీదు. బహుశా నాలోని అసూయే ఈ విధంగా దహించి వేసిందేమో మరి. బాధపడుతూ తన బలహీనతల్ని వ్యక్తం చేసుకున్నాడు గంగాధరం. రాఘవయ్య మెల్లగా మందహాసం చేశాడు. తన తప్పిదాన్ని వ్యక్తం చేసుకునే మనిషి చాలా ఉన్నతుడు. గంగాధరం ఎలాంటి వాడైనా ఇప్పుడు మాత్రం ఉన్నతుడే. బహుశా పరిస్థితులే అతన్ని అలా మార్చేసి ఉంటాయి. సరే, ఇప్పుడు మన విషయం మాట్లాడుకోవడం కాదు, మీ అమ్మాయి భవిష్యత్తునే నిర్ణయించావు అన్నాడు రాఘవయ్య.
సీతమ్మకి ఇప్పుడు కాస్తంత ధైర్యం వచ్చింది. అన్నయ్య గారు, మీరు దేవుళ్ళ సమయానికి వచ్చారు. ఈయన తన పట్టుదలని వదలడం లేదు. కనీసం నేను వెళ్ళి ఆ అమ్మాయిని చూసొస్తానంటే ససేమిరా వద్దంటున్నారు. కన్నతల్లిని నేనెలా ఊరుకోగలను చెప్పండి అంది బాధగా. అవునా గంగాధరం, నువ్వైనా ఇంత కఠినంగా ఉండగలుగుతున్నావంటే నాకెంతో ఆశ్చర్యంగా ఉందోయ్. మరింకేమీ ఆలోచించకుండా మా అబ్బాయి పెళ్లితో పాటు మీ అమ్మాయి పెళ్లి కూడా జరిపించేశాయి. ఈ విధంగానైనా మన కుటుంబాలకి సన్నిహితత్వం ఏర్పడుతుంది. ఏమంటావ్? బాబుగారు, మీరెంత సహృదయులండి. మీ సమక్షంలో నిల్చోడానికే నాకు సిగ్గేస్తోంది అన్నాడు బంగారయ్య. గంగాధరం చొప్పున ఏమీ మాట్లాడలేకపోయాడు. అతని మెదడు తీవ్రంగా యోచిస్తోంది. రాఘవయ్య గారు మంచి మనసుతో తమ వైరుధ్యాన్ని కూడా మరిచిపోయి తన మంచి కోసం, తన కూతురి భవిష్యత్తు కోసం ఇంత చక్కని సలహా ఇస్తుంటే తనింక పట్టుదలతో కఠినంగా ప్రవర్తించడం మూర్ఖత్వం అనిపించింది. అంతేకాదు, ఈ పరిస్థితుల్లో రాఘవయ్యతో నెయ్యం తనకి మనశ్శాంతిని కలిగిస్తుంది అనుకున్నాడు. మీరు చెబుతుంటే కాదనే గుండె నిబ్బరం నాకిప్పుడు లేదండి రాఘవయ్య గారు. మీరు కోరిన విధంగానే వివాహం జరిపిస్తాను. అది మీ ఇంట్లోనే. ఈ విధంగా మీతో మళ్ళీ స్నేహం కలవడం నా అదృష్టమనే చెప్పాలి. ఇందుకు మీ అబ్బాయి సీనుని ముందుగా అభినందించక తప్పదు అన్నాడు. రాఘవయ్య ముసిముసిగా నవ్వుకున్నాడు. తాను వచ్చిన పని సఫలమైనందుకు లోలోన ఎంతో మురిసిపోయాడు. సీతమ్మ మొహం విప్పారింది. ఆమె చీరచెంగుతో మొహాన్ని కళ్ళను శుభ్రంగా ఉత్తుకుంది. బంగారయ్య ఆనందానికి అంతే లేకపోయింది. బాబుగారు, మీకు మా కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో అర్థం కావడం లేదండి. జీవితాంతం మేము మీకు రుణపడి ఉంటాం. ఈ శుభవార్త మా ఇంట్లో చెప్పొస్తానుండండి. ఆ అబ్బాయి పంకజం మా ఆవిడ ఎంత ఆనందిస్తారో అంటూ వెళ్ళబోయాడు బంగారయ్య. వెళ్ళి తొందరగా రాబోయ్, ఆహ్వాన పత్రికలు కొట్టించాలిగా అన్నాడు గంగాధరం. ఇప్పుడు వచ్చేనటండి అంటూ నిష్క్రమించాడు బంగారయ్య. కూర్చోండి అన్నయ్య గారు, కాఫీ తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్ళింది సీతమ్మ. అమ్మయ్య, నాకిప్పుడు ఎంతో ఆనందంగా ఉందో గంగాధరం అన్నాడు రాఘవయ్య. నా హృదయం ఎంతో తేలిక పడిందండి. అందుకు మీకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. పైగా నా అసూయ నన్నే కాల్చింది. అలా ఎప్పుడూ అనుకోకాయి. పరిస్థితులకు మనం బానిసలం. వాటికి తలొగ్గాల్సిందే తప్పించి ఎదుర్కోలేం అన్నాడు రాఘవయ్య. సీతమ్మ కాఫీ తీసుకొచ్చి చెరో కప్పు అందించింది. కాఫీ తీసుకుని రాఘవయ్య వెళ్ళిపోయాడు. సీత, బయలుదేరు. అలా అమ్మాయిని చూసొద్దాం, తీసుకుని వచ్చేద్దాం కూడా అన్నాడు గంగాధరం. సీతమ్మ మొహం పున్నమి నాటి చంద్రుడిలా అయ్యింది. పదండి. వాళ్ళిద్దరూ బయలుదేరారు బంగారయ్య ఇంటికి. రాఘవయ్య గారింట్లో శ్రీను రమల వివాహం, నరహరి పంకజంల వివాహం వైభవోపేతంగా జరిగింది. దీంతో గంగాధరం అందరికీ సన్నిహితుడయ్యాడు. అతనిప్పుడు మారిన మనిషి. ఇంతటితో ఈ నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.